వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రిపూట టన్నెల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. టన్నెల్లో దాదాపు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి అక్కడ జరుగుతున్న లైనింగ్, బెంచింగ్ పనులను సమీక్షించారు. టన్నెల్లో 5 గ్యాంట్రీలతో కొనసాగుతున్న పనుల స్థితిని తెలుసుకున్న మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషిన్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. టీబీఎంను తొలగించేందుకు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అది అలాగే ఉండిపోతే టన్నెల్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదన్నారు. ఇంకా 3,000 కోట్ల పనులు మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, దీనివల్ల ప్రకాశం జిల్లా రైతులు మోసపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చక్క పనులు వేగవంతం చేశామని, వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సురక్షితంగా పూర్తి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్ ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయ్యి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు, ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే, దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే, కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలిగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో, చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి, అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కూడా దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మెషిన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెల్ చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి. ఇది డిస్మాండిల్ చేయాలన్నా కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు మా ఏజెన్సీ అదేవిధంగా అధికారులతోటి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మ్యాక్సిమం ఎంతో తొందరగా, ఎందుకంటే కనీసం 4 నెలలు పడుతుంది అన్నారు, ఒక 2-3 నెలల్లో అయినా సరే మన సీజన్కి నీళ్ళు ఇచ్చే సమయానికి ఇది డిస్మాండిల్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని రూపొందించుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈవేళ అర్ధరాత్రి అయినా సరే మేము ఈవేళ టన్నెల్లో ఉండి ప్రతి పనిని కూడా
సూక్ష్మంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాస్తవమైనటువంటి స్థితిని కూడా మరి ఈవేళ మేమందరం కూడా ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుంటూ